Hello and hi friends, welcome back to Krishna's tutorials. TS LAWCET and PG LSET 2021 ఆన్లైన్ అప్లికేషన్స్లో మీరు ఏమైనా మిస్టేక్ చేసినట్లయితే దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, అసలు కరెక్షన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉందా, ఉంటే ఏ పీరియడ్లో ఏ టైంలో చేసుకోవాలి అండ్ చేసుకునే ప్రాసెస్ ఏంటి అన్న విషయాల్ని ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ us get started and look into the topic. So here in official website of TS LAWCET and PG LSET 2021, okay, under information you will find important dates. So once open that important dates, okay, after opening the important dates you will find in point number 8 that correction of online application data already submitted by the candidate is 1/8/2021 to 10/8/2021. ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 10 వరకు ఈ మధ్యలో మీరు మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసిన అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్షన్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ పాయింట్ నెంబర్ 1. సో అగైన్ కమ్ బ్యాక్ టు ద వెబ్సైట్. Okay, so again under the information, the last point is corrections in application form. So click that link and download the corrections in application form file. Okay, after downloading the file, you will find the details regarding కరెక్షన్, మిస్టేక్స్ కరెక్షన్. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన అప్లికేషన్స్లో ఉన్న మిస్టేక్స్ ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలన్న దానికి సంబంధించిన ప్రొసీజర్ ఇందులో ఉంటుంది. సో అట్మోస్ట్ కేర్తో ఒకసారి మొత్తం ఫైల్ చదవండి, ఒక్క పేజే ఉంటుంది. సో పాయింట్ నెంబర్ 1లో ఏం చెప్తున్నారంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, క్వెరీస్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే మీరు అక్కడ ఇచ్చిన మెయిల్కి ఒక మెయిల్ సెండ్ చేయండి. పాయింట్ నెంబర్ 2లో ఏం చెప్తున్నారంటే, మీ యొక్క మిస్టేక్స్ని మేము కేటగిరీ 1 కేటగిరీ 2గా డివైడ్ చేసాము. సో ఆ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2లో ఉన్న మిస్టేక్స్ని మీరు కరెక్షన్ చేసుకోవాలి అంటే మీరు ఇచ్చిన ప్రొసీజర్ని ఫాలో కావాల్సి ఉంటుందని చెప్తున్నారు. సో లెట్ us see వాట్ ఈస్ కేటగిరీ 1. సో కేటగిరీ 1లో ఉన్నట్లయితే ఒక మిస్టేకు, ఆ మిస్టేక్ని మీరు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసే అధికారము, ఫుల్ రైట్స్ కన్వీనర్ ఆఫ్ టీఎస్ లాసెట్కే ఉంటుంది. అంటే జీబీ రెడ్డి టీఎస్ లాసెట్ యొక్క ప్రజెంట్ కన్వీనరు. సో ఆ జీబీ రెడ్డి సార్కే ఈ యొక్క కరెక్షన్స్ని చేసే అధికారం ఉంటుంది. సో మీరు ఆ మెయిల్కి వాళ్ళు చెప్పిన ప్రొసీజర్ ప్రకారం సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కేటగిరీ 1లోకి ఏమేమి వస్తాయంటే, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్. సో వీటిలో మీరు ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఫోటోగ్రాఫ్ బదులు వేరే వారి ఫోటోగ్రాఫ్ మీరు అప్లోడ్ చేసిన, సిగ్నేచర్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, హాల్ టికెట్ నెంబర్స్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, మొబైల్ నెంబర్లో మిస్టేక్స్ ఉన్నా, అవి మీరు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉండదండి. మీరు వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ప్రకారము లాసెట్ కన్వీనర్కి మెయిల్ సెండ్ చేస్తే మీ యొక్క ప్రూఫ్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత లాసెట్ కన్వీనర్ దాన్ని అప్రూవ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు కరెక్షన్ చేసుకోవాలనుకున్నట్లయితే స్కానర్డ్ డాక్యుమెంట్స్ టు బీ సెంట్ అని ఇచ్చారు చూసారా. సో వాటిని కూడా అటాచ్ చేసి మెయిల్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ మీరు కరెక్షన్ చేసుకోవాలంటే మీరు స్కానర్డ్ కాపీ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మెమో ఆర్ హాల్ టికెట్ ఒక డాక్యుమెంట్ సాఫ్ట్ కాపీ మీరు మెయిల్ సెండ్ చేయాల్సి ఉంటుంది. సో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ నుంచి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ వరకు ఉన్న డీటెయిల్స్ మీరు కరెక్షన్ చేసుకోవాలంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఒక సాఫ్ట్ కాపీ సెండ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ చేంజ్ చేసుకోవాలంటే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో హాల్ టికెట్ పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ సిగ్నేచర్ స్కానర్డ్ సిగ్నేచర్ మీరు పంపించాలి. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ అయితే ఫోటోగ్రఫీ పంపించాలి. నెక్స్ట్ కేటగిరీ 2. సో ఈ యొక్క కేటగిరీ 2లో ఉన్న అంశాలన్నీ కూడా మీరే చేంజ్ చేసుకోవచ్చు. అవకాశం మీకే ఇస్తారు. డైరెక్ట్గా మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసేసి వీటిని కరెక్షన్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, ఇయర్ ఆఫ్ అపియరింగ్ ఆర్ పాసింగ్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, లైక్ దిస్ పర్సంటేజ్, మీడియం ఆఫ్ టెస్ట్, జెండర్ అండ్ అప్ టు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ వరకు ఉన్నాయి. సో ఇవన్నిటిని కూడా మీరే కరెక్షన్ చేసుకోవచ్చు ఫ్రమ్ 1/8/2021 టు 10/8/2021, రైట్. సో ఇక్కడ నోట్లో ఇచ్చారు చూడండి, కరెక్షన్స్ రిలేటెడ్ టు కేటగిరీ 1 ఐటమ్స్ విల్ బి డన్ ఎట్ కన్వీనర్ టిఎస్ లాసెట్ 2021 ఆఫీస్ సబ్జెక్ట్ టు త్రో వెరిఫికేషన్ ఆఫ్ ద వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అండ్ అప్రూవల్ బై ద కమిటీ. సో ప్రొసీజర్ అయితే ఉంటుంది, అది ఫాలో అయ్యి వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని మీరు మీట్ చేస్తేనే, డాక్యుమెంట్స్ అన్నీ కూడా సరిగ్గా ఉంటేనే వాటిని కరెక్షన్ చేస్తారు.
పాయింట్ నెంబర్ 2లో ఏం చెప్తున్నారంటే కేటగిరీ 2లో ఉన్న మిస్టేక్స్ని కరెక్షన్ మీరే చేసుకోవచ్చు. వాటి కోసం మీరు ఓయూకి వెళ్ళడం గానీ, కన్వీనర్ దగ్గరికి వెళ్ళడం గానీ చేయకూడదు. నెక్స్ట్ థర్డ్ వన్, ద ఫీల్డ్స్ అదర్ దెన్ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 కెనాట్ బి చేంజ్డ్ ఎట్ ఆల్. ఇందులో లేని విషయాల్ని మీరు చేంజ్ చేసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క అడ్రస్‌ని మీరు మళ్ళీ చేంజ్ చేసుకోలేరు. యాస్ వెల్ యాస్ టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి గదా! వాటిని గూడా మీరు చేంజ్ చేసుకోలేరు. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అప్లికేషన్ కరెక్షన్ ప్రొసీజర్ అండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కేటగిరీ 1లో ఉన్నట్లయితే ఓకే. కేటగిరీ 1లో ఉన్న డీటెయిల్స్ మీరు కరెక్షన్ చేసుకోవాలంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఈవెన్ ఇప్పుడు గూడా కన్వీనర్ ఆఫ్ టీఎస్ లాసెట్‌కి మెయిల్ సెండ్ చేయండి. ఆ యొక్క స్కానర్డ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి కన్వీనర్‌కి మెయిల్ సెండ్ చేసి రిక్వెస్ట్ చేయండి. సో, దట్ వాస్ ఆల్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.